హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా చూసాం. గత ప్రశ్నాపత్రాల్లో ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కొంత నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు. కాబట్టి గత ప్రశ్నాపత్రాలని తీసుకొని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఈ విభాగంలో అవుట్ ఆఫ్ ద 4 ఫిగర్స్ మార్క్డ్ 1, 2, 3, 4 3 ఆర్ సిమిలర్ ఇన్ ఏ సర్టైన్ మేనర్. 4 పటాలు ఉంటాయి, అందులో 3 ఒకే విధంగా ఏదో ఒక ధర్మం ఆధారంగా ఉంటాయి. అయితే సపరేట్గా ఉన్నదాన్ని మనం గుర్తించాలి. 41 క్వశ్చన్ చూడండి. 1, 2, 3, 4 ఇచ్చిన పిక్చర్స్లో 1, 3, 4 అనేటివి బయట వైపున ఉన్న భాగాలు ఒక విధంగా ఉన్నాయి. 2 మాత్రం హాఫ్ ఆఫ్ ది సర్కిల్లోనే మొత్తం భాగాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉన్నది సెకండ్ ఆప్షన్, కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. 42 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 1, 2, 3, 4 ఫిగర్స్లో మనకు అన్ని షేప్స్ ఇవ్వబడ్డాయి. అయితే ఈ షేప్స్ మధ్య ఏదైనా ఒక రిలేషన్ ఉందా అనేది గమనించాలి. అంటే ఫస్ట్ పిక్చర్లో చూడండి, బయట ఉన్న షేప్లో 6 సైడ్స్ ఉన్నాయి, లోపల 4 ఉన్నాయి. సెకండ్ ఆప్షన్లో బయట 5 ఉన్నాయి, లోపల 3 ఉన్నాయి. థర్డ్ ఆప్షన్లో బయట 4 ఉన్నాయి, లోపల 6 ఉన్నాయి. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్లో బయట 6 ఉన్నాయి, లోపల 5 ఉన్నాయి. అయితే 1, 2, 3 ఆప్షన్స్కి మధ్య డిఫరెన్స్ 2, 2 ఉన్నాయి సైడ్స్. కానీ ఫోర్త్ ఆప్షన్లో 6, 5 ఒకటి మాత్రమే డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది అని గుర్తించాలి. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. ఇచ్చినటువంటి 4 పిక్చర్స్లో మళ్ళీ షేప్సే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి రిలేషన్ ఉందో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఫస్ట్ పిక్చర్లో బయట ఉన్న షేప్లో 5 సైడ్స్ ఉన్నాయి, లోపల 6 ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ ఆప్షన్లో బయట 4 ఉన్నాయి, లోపల 3 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో బయట 3 ఉన్నాయి, లోపల 4 ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్లో బయట 4 సైడ్స్ ఉన్నాయి, లోపల 5 సైడ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో ఒక సిరీస్ 5, 6, 3, 4, 4, 5 అని ఉన్నాయి. సెకండ్ ఆప్షన్లో మాత్రం 4, 3 రివర్స్ ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది అని గుర్తిస్తాం. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. 44th క్వశ్చన్లో 1, 2, 3, 4 ఆప్షన్స్ అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో మధ్యలో ఇచ్చిన డిజైన్ ఒకేలాగా ఉంది. సెకండ్ ఆప్షన్లో డిఫరెంట్గా వేరే వైపుకి ఉంది. కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది సెకండ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది అని గుర్తించాలి. 45th క్వశ్చన్ చూడండి. ఇచ్చిన పటాల్లో చూడగానే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఈక్వల్గా ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ కొద్దిగా వేరేగా ఉంది. కాబట్టి 45th క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది అని గుర్తిస్తాం. నెక్స్ట్ 46th క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా షేప్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ట్రయాంగిల్, లోపల సర్కిల్ ఉంది. సెకండ్ వన్ స్క్వేర్, లోపల ట్రయాంగిల్ ఉంది. థర్డ్ వన్ సర్కిల్, లోపల స్క్వేర్ ఉంది. ఫోర్త్ వన్ బయట ట్రయాంగిల్ ఉంది, లోపల కూడా ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్లో లోపల బయట ఉన్నట్టు డిఫరెంట్గా ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్లో 2 ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉండేది ఫోర్త్ ఆప్షన్ అని నిర్ణయించి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడండి. ఒక పేపర్ని మడిచినట్టుగా 4 ఆకారాలు ఇచ్చాడు. అయితే ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఆకారాన్ని కొద్దిగా రైట్ సైడ్ టర్న్ చేస్తే సెకండ్ ఆప్షన్ వస్తుంది, రైటే. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్లో ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ 90 degrees టర్న్ చేస్తే థర్డ్ ఆప్షన్ వస్తుంది, ఇది కూడా కరెక్టే. 45 degrees లెఫ్ట్కి టర్న్ చేసినప్పుడు ఫోర్త్ ఆప్షన్ రావాలి. కానీ ఫస్ట్ పిక్చర్ ఒక 45 degrees లెఫ్ట్కి టర్న్ చేసినప్పుడు ఇందులో పెద్ద ట్రయాంగిల్ పై వైపుకి రావాలి. కానీ ఫోర్త్ ఆప్షన్లో పెద్ద ట్రయాంగిల్ కింద వైపు చూపించబడింది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది.
కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 ఆప్షన్స్లో అన్నీ ఒక చిన్న చిన్న గీతల్లాగా ఇచ్చాడు. కానీ సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో ఒకవైపు నుంచి మాత్రమే ఒక చిన్న లైను, ఒక పెద్ద లైను, ఒక చిన్న లైను, ఒక పెద్ద లైను వచ్చున్నాయి. అయితే ఫస్ట్ ఆప్షన్లో ఆపోజిట్ సైడ్ నుంచి కూడా ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. 49th క్వశ్చన్ చూడండి. ఇచ్చినటువంటి ఆకారాలు ఒక యారో మార్కు కరువు లాగా ఇచ్చున్నారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను ఒక సర్కిల్ లాగా ఆ యారో మార్క్ని కవర్ చేస్తే వస్తుంది. కానీ థర్డ్ ఆప్షన్ అనేది రివర్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ను కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 3 సర్కిల్స్ ఇవ్వబడ్డాయి. అందులో ఎక్కడైనా 2 సర్కిల్ జాయింట్ అయిన దగ్గర ఒక డాట్ ఇవ్వబడింది. ఫస్ట్ ఆప్షన్లోనూ 2 సర్కిల్ మధ్య 2 సర్కిల్ కామన్గా ఉన్న దగ్గర ఒక డాట్ ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కూడా 2 సర్కిల్ కామన్ ప్లేస్లో డాట్ ఇచ్చారు. థర్డ్ ఆప్షన్లో కూడా 2 సర్కిల్స్కి కామన్ ప్లేస్లో డాట్ ఇచ్చారు. అయితే ఫోర్త్ ఆప్షన్లో 3 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయిన ఆ ప్లేస్లో డాట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది. రైట్ ఆన్సర్గా ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటాం. ఈ విభాగంలో కొద్దిగా లాజికల్గా ఆలోచించగలిగితే సులభంగా 10 మార్కులు సంపాదించవచ్చు.